వరంగల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప ఆలయం చిన్న వర్షం పడితే చాలు గర్భగుడి నుంచి మండపం వరకు తడిసి ముద్దవుతోంది. రామప్ప ఆలయం వర్షాలు కురుస్తుండడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామప్ప ఆలయంలో వర్షాల వల్ల ఆలయ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. రామప్పలో ప్రస్తుత పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రామప్ప ఆలయం ప్రమాదపు టంచులో చిక్కుకుంది. ఈపాటికి ఆలయం ఒకవైపు కుంగిపోగా తాజాగా కురుస్తున్న వర్షాలతో ఆలయ మనుగడ ప్రశ్నార్థకంలో పడింది. దీంతో రామప్ప ఆలయ సందర్శనకు వచ్చిన పర్యాటకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పర్యాటకులు ఉన్నారు, వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ రామప్ప ఆలయం విశిష్టత ఏంది? మీరు ఏం తెలిసి వచ్చారు? ఇక్కడ చూస్తుంటే ఏమనిపిస్తుంది? కరీంనగర్ నుండి వచ్చాము. ఈ కాకతీయులు కట్టించిన ఈ రామప్ప దేవాలయం, ఈ వరంగల్ అంతా కాకతీయ కళా సంపద కాబట్టి ఒకసారి కాకతీయులు కట్టించిన ఈ రామప్ప గుడి ఎలా ఉందనేసి చూసి వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే చాలా ఈ కళా సంపద అంతా కుంగిపోతుంది. ప్రభుత్వం దీనికి చర్యలు తీసుకొని ఈ కళా సంపదని ఇంకా మన ముందు తరాలకు కూడా అందించాలి. ఇంత మంచి కళా సంపదను మళ్ళీ రాలేము మనం, కాబట్టి ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకొని భావితరాలకు అందించాలని కోరుకుంటున్నాం. ఓకే, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఆలయ విశిష్టత ఏం తెలుసుకుని వచ్చారు? ఇక్కడ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇక్కడ శిల్పాలను కావచ్చు, సో ఇక్కడ ఆలయాన్ని కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది చూస్తుంటే? చాలా సంతోషంగా ఉంది. కానీ ఇంకా ఇది మంచి హిస్టారికల్ ప్లేస్. చాలామంది టూరిస్టులు, విదేశీయులు కూడా వచ్చి సందర్శించాల్సిన ప్లేసెస్ ఇక్కడ రామప్ప చెరువు అండ్ ఈ టెంపుల్. కానీ ఈ టెంపుల్ అనేది చాలా శిథిలావస్థకు వచ్చింది. ఇక్కడ వాటర్ చూస్తే వాటర్ పైనుంచి ఇట్లా వాటర్ అన్నీ ఉరుస్తున్నవి. సో దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం దీనిపైన సరిగా దృష్టి పెట్టట్లేదు. దీనికి ఇంకొన్ని గవర్నమెంట్ మంచి చర్యలు తీసుకొని కొన్ని ఫండ్స్ రిలీజ్ చేస్తే ఇంకా ఈ టెంపుల్ ఇంకా మంచిగా చాలామంది సందర్శకులు వచ్చి దీన్ని విజిట్ చేయగలరని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పండి, ఇక్కడ ఆలయానికి వచ్చే ముందు ఏమనుకుని వచ్చారు? ఇక్కడ ఆలయానికి వచ్చాక ఇవన్నీ చూస్తుంటే శిల్పరోధన కనిపిస్తుంది, ఏమనిపిస్తుంది ఫీలింగ్? చాలా మట్టుకి కాకతీయులు నిర్మించిన గుళ్ళల్లో చాలా మట్టుకి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ దశలో ఇలాంటి వారసత్వ సంపదల్ని కొంచెం భావితరాలకు అందించే విధంగా కొంచెం మారిస్తే బాగుంటుంది, రిపేర్ చేస్తే బాగుంటుంది. ఇప్పటి వరకు అయితే మనం ఇలాంటి కట్టడాలు కట్టలేము కాబట్టి కాకతీయులు మనకి ఇచ్చిన ఒక సంపద కాబట్టి దాన్ని కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకుంటే మనకి నెక్స్ట్ తరాలకి బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఇప్పుడు ఉన్న దాటిని రిపేర్ చేస్తే సరిపోద్ది, వాళ్ళు కొత్త కట్టడాల్సిన అవసరం ఏమీ లేదు. ఉన్న వాటిని సరి చేసుకుంటే మనకి బాగుంటుంది. థ్యాంక్ యూ అమ్మ. ఇది ఇక్కడ భక్తులు కావచ్చు, పర్యాటకులు సూచిస్తున్న సూచనలు. ప్రభుత్వం ఖచ్చితంగా రామప్ప ఆలయ పరిరక్షణకు చర్యలు చేపట్టాలి, ఈ ఆలయాన్ని భావితరాలకు అందించే కృషి చేయాలని చెప్పి భక్తులు కోరుతున్నారు. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది రామప్ప రక్షణకు అనేది మాత్రం వేచి చూడాలి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ రామరాజుతో బాలకుమార్, HM TV, వరంగల్.